జాగ్రత్తగా చెక్ చేయండి, ఏది కూడా మిస్ అవ్వకూడదు. ఎస్ సార్. కానిస్టేబుల్, చెప్పండి సార్. అంబులెన్స్ కు ఫోన్ చేయండి, బాడీని పోస్ట్ మార్టానికి పంపించండి. ఓకే సార్. హలో అంబులెన్స్. నాకు మీరే కాల్ చేశారా? అవును సార్, నేనే కాల్ చేశాను. మీ పేరేంటి? ఆకాష్. ఆకాష్. పూర్తి పేరేంటి? ఆకాష్ గుప్తా. అలాగా, చెప్పండి ఆకాష్, వీళ్ళు నీకెలా తెలుసు? సార్, తనే సార్ నా వైఫ్. ఇంకా వాడు నా మేనల్లుడు. ఎందుకు వాళ్ళిద్దరిని చంపారు? మిమ్మల్ని అడుగుతున్నాను, వీళ్ళిద్దరిని ఎందుకు చంపారు? కోమల్, హా, అబ్బా ఎక్కడున్నావు? వస్తున్నానండి. నాకు బాగా లేట్ అవుతుంది, హా, త్వరగా రా. నేను మీ వాచ్ నే వెతుకుతున్నాను. ఇదిగోండి మీ వాచ్. మీ బ్యాగ్ తీసుకోండి. ఇలా చూడండి, ఆ? ఈవినింగ్ కాస్త త్వరగా వచ్చేయండి, మనం మూవీ చూడ్డానికి వెళ్దాం. అలాగా? ఇన్ని రోజులు ఏదో కథలు చెప్పారు, ఈ రోజు కుదరదంటే నేను ఒప్పుకోను. సరే, నేను వచ్చేస్తాను. ఈరోజు మనిద్దరం మూవీని చూద్దాం, ఇంకా బయట మంచి హోటల్లో డిన్నర్ కూడా చేద్దాం. ఖచ్చితంగానా? ఖచ్చితంగా మనిద్దరం కలిసే వెళ్దాం. ఇంత పొద్దున ఎవరొచ్చారు? ఒక్క నిమిషం ఉండు, వెళ్ళి చూసొస్తాను. అరే నువ్వా? మావయ్య నమస్కారం. సరేనయ్యా, సంతోషంగా ఉండు. ఏంటి హఠాత్తుగా ఇటువైపు? అది కూడా ఏ సమాచారం చెప్పకుండా ఉన్నట్టుండి. సర్ప్రైజ్. సర్ప్రైజ్. సరే సరే, ఓకే ఓకే, నువ్వు మంచి సర్ప్రైజే ఇచ్చావులే. సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, సాయంత్రం కలుద్దాం. ఓకే, అప్పటిదాకా అత్తయ్యతో టైం పాస్ చేస్తూ ఉండు. వెళ్ళొస్తాను. ఇలా చూడు నిఖిల్, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. నేను నీకు వేడిగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను. ఓకే అత్తయ్య. నిఖిల్, నిఖిల్, నిఖిల్.
నేను నీకు బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాను, రూమ్ లో ఉంది, వెళ్ళి తిను. సరే అత్తయ్య. ఇలా చూడండి, మీతో ఒక విషయం చెప్పాలి. మనకు పెళ్ళి 5 ఏళ్ళు అవుతుంది. 5 సంవత్సరాలు అయ్యాయా? అలాగా? అస్సలు తెలియలేదు, చూసావా? సునీల్, మనం చాలా సార్లు బేబీ కోసం ట్రై చేశాం, కానీ ఏ ప్రయోజనం లేదే. ఒకసారి మీరు కూడా నాతో పాటు వచ్చి చెకప్ చేసుకుంటారా? అబ్బా ఏంటి నువ్వు ఎప్పుడు దాని గురించేనా చెకప్ చెకప్ అంటూ? ఆ దేవుడు మనకి బిడ్డను ప్రసాదిస్తే ఖచ్చితంగా మనం అమ్మా నాన్నలం అవుతాం. ఇకపోతే ఇంకో విషయం, నువ్వు రోజు చెకప్ చెకప్ అని నన్ను టార్చర్ పెట్టకు. ఇప్పుడు చూడు, మూడ్ అప్సెట్ అయిపోయింది. ప్లీజ్ మై డియర్, ప్లీజ్. సరేనండి, నేను ఇక అది మాట్లాడాను. ఓకే. అత్తయ్య మీరా? అరే, నువ్వు నన్ను తడిపేసావు. లేదు, మీరు సడన్గా వచ్చి భయపెట్టారు. నువ్వు కామెడీగా ఉన్నావు, దీనికి ఎందుకు భయపడ్డావు? అలాగా? అయితే మీకు అసలు భయమే లేదా? ఖచ్చితంగా లేదు. అది సరే. మావయ్య ఆఫీస్ నుంచి ఎప్పుడొచ్చారు? భయపడ్డారా? నువ్వు చాలా అల్లరివాడివి. ఇలా చూడు నిఖిల్, నువ్వు పూర్తిగా తడిసిపోయావు. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో, నేను కూడా బట్టలు మార్చుకుంటాను. అత్తయ్య ఒక విషయం చెప్పనా? చెప్పు. మీరు చాలా అందంగా ఉన్నారు. యా, ఐ నో. థ్యాంక్ యూ. అండ్ హాట్ అండ్ సెక్సీ. ఓకే, ఇక నువ్వు బయలుదేరొచ్చు. వెళ్ళమని చెప్తున్నాను కదా, వెళ్ళు. అత్తయ్య ఒక విషయం చెప్పనా? మీరు చాలా అందంగా ఉన్నారు. అండ్ హాట్ అండ్ సెక్సీ. అండ్ హాట్ అండ్ సెక్సీ.
అండ్ హాట్ అండ్ సెక్సీ. నిఖిల్, నిఖిల్, ఇదిగో వస్తున్నా అత్తయ్య. సరే ఇప్పుడు చెప్పు, నేను ఎలా కనిపిస్తున్నాను? చాలా అందంగా ఉన్నారు. ఒట్టి అందం మాత్రమేనా? సెక్సీ అండ్ హాట్ గర్లీనా? ఆ, ఇప్పుడు మీరు హాట్ అండ్ సెక్సీగా ఉన్నారు. థ్యాంక్ యూ. అత్తయ్య, మీరు ఎంత అందంగా ఉన్నారు, కానీ మావయ్య ఎప్పుడు ఆఫీస్లోనే ఉంటూ ఉంటారు, ఎందుకని? నాతో స్పెండ్ చేయడానికి ఆయన దగ్గర టైం లేదు. ఆయన ఎప్పుడు పనిలో బిజీగానే ఉంటారు. ఆయనకు నా మీద అసలు ప్రేమే లేదు. అలా ఏమీ కాదు అత్తయ్య, నాకు నువ్వంటే చాలా ప్రేమ. మేమున్నాను కదా, నేను నిన్ను బాగా ప్రేమిస్తున్నాను. నిఖిల్, ఐ రియల్లీ లవ్ యూ. నువ్వేంటి ఇలా పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఇందులో తప్పే ఉంది అత్తయ్య. ఈ విషయం నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలీదు. మూడో మనిషికి ఖచ్చితంగా తెలీదు. లేదు, ఇది కరెక్ట్ కాదు. కానీ ఇంతకు మించి మీరేమీ చెప్పొద్దు. నువ్వు నేను చెప్పేది మాత్రమే విను. ఈ విషయం నీకు నాకు మాత్రమే తెలుసు, ఇంకెవ్వరికీ తెలీదు. నిఖిల్, డాక్టర్, చెప్పండి మేడం. మెడికల్ రిపోర్ట్ వచ్చిందా? మీ రిపోర్ట్ వచ్చేసింది, పాజిటివ్. థ్యాంక్ యూ డాక్టర్. రిపోర్ట్ పాజిటివా? అవును. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, థ్యాంక్ యూ. ఓకే. ఏంటండి ఇది, ఈ రోజు లేటా? నేను ఎంతసేపటి నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నాను. నేను మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. అదంతా సరే గాని ముందు తాగడానికి మంచినీళ్ళు ఇవ్వు. ఓ, మర్చిపోయాను. ఏదో చెప్పాలన్నావే, అదేంటో చెప్పు. మీకు ఒక విషయం తెలుసా? నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. ఈ రోజు అంత సంతోషాన్ని ఇచ్చే విషయం చెప్తాను, అది వింటే మీరు ఆశ్చర్యపోతారు. అయితే అది నువ్వే ఉంచుకో, నేను పిచ్చోడిని అవ్వాలనుకోవడం లేదు. మీరెప్పుడు కామెడీ చేసే మూడ్లోనే ఉంటారు. సరే సరే ఓకేలే, నువ్వు చెప్పాలనుకున్నది చెప్పు. అదేంటంటే ఆకాష్, మీరు తండ్రి కాబోతున్నారు. ఏంటి ఏం వాగుతున్నావు నువ్వు? ఏమంటున్నారు? నేను ఎంతలా సంతోషాన్ని ఇచ్చే వార్తని చెప్పాను ఆకాష్, కానీ మీరేంటి ఇలా అంటున్నారు? మీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇదేనా నువ్వు చెప్పాలనుకున్న సంతోషమైన విషయం?
ఏంటి వాగుతున్నావు? దీనికి కారణం ఎవరో చెప్తావా లేదా? ఆకాష్ ఏం చేస్తున్నారు? ఏం చేస్తా? ఆకాష్ నన్ను వదిలి. చెప్పవే, నేను లేని సమయంలో ఏం చేసావే? ఆకాష్ నీ నన్ను కడుపులో వదిలేయండి. బిడ్డకి కారణం ఎవరో చెప్పవే. ఆ, చెప్పవే. ఆకాష్ ఇది మనిద్దరి బేబీ కదా? అబద్ధం చెప్పకు. నువ్వు మోసం చేస్తున్నావు. నాకంతా తెలుసు. ఎందుకంటే నేను ఎప్పుడూ ఒక బిడ్డకి తండ్రిని కాలేను. నా టెస్ట్ రిపోర్టుల్లో చాలా స్పష్టంగా చెప్పారు. అంటే నేను ఎప్పుడూ ఓ బిడ్డకి తండ్రిని కాలేనని చెప్పారు. నేనెప్పటికీ తండ్రిని కాలేను. ఆకాష్ మర్యాదగా నిజం చెప్తావా లేదా? వదలండి. నిజం చెప్పు. ఆకాష్. చెప్పు. చెప్తావా లేదా? వదలండి వదలండి వదలమని చెప్తున్నానుగా. ఏం చేస్తున్నారు అత్తయ్యని? నిఖిల్, మా విషయంలో నువ్వు తలదూర్చుకో. ఈ రోజు నేను దాన్ని చంపకుండా వదిలిపెట్టను. దాన్ని చంపేస్తాను. మావయ్య మావయ్య వదలమని చెప్తున్నానుగా. ఆ బిడ్డ నాకు ఆమెకు సంబంధించింది. ఏంటి నువ్వు అనేది? నువ్వు ఇప్పుడు ఏమన్నావు? నేను నేను అన్ని విషయాలు మీకు వివరంగా చెబుతాను. ఒక్క నిమిషం ఉండండి. వదలండి. అతన్ని వదిలేయండి. ఆకాష్ 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 అతన్ని వదిలేయండి. పోవే. చావరా. నిన్ను చంపకుండా వదిలిపెట్టను. చావరా. చావు. ఆకాష్ అతన్ని వదిలేయండి. ఆకాష్ ఆకాష్ అతన్ని వదిలేయండి. ప్లీజ్ వదిలేయండి. ఏం చేస్తున్నారు? అతన్ని వదిలేయండి. చచ్చిపోతాను. వదిలేయండి ప్లీజ్. ఇలా చేయకండి. ఆకాష్ చంపేశావేంటి ఆకాష్? అవునే, ఇప్పటి తర్వాత నిన్ను 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 చంపేస్తానే. ఏయ్!
హలో హలో పోలీస్ స్టేషన్. ఇక్కడ 2 మర్డర్స్ జరిగాయి. కొంచెం త్వరగా రండి సార్. నీ భార్య అల్లుడు కలిసి చాలా పెద్ద తప్పు చేశారు. నీ భార్య పిల్లల్ని మీరు ఒప్పుకోలేదనుకోండి, వాళ్ళని చంపటానికి గల హక్కుల్ని మీకు ఎవరిచ్చారు? చట్టం సహాయం తీసుకుంటే దానికి డైవర్స్ ఇచ్చేవాళ్ళు కదా. నువ్వు గాని చట్టాన్ని గౌరవించినట్టయితే ఇప్పుడు ఈ హత్యల్లో ఇరుక్కునేవాడివే కాదు. సరే వదిలే. కానిస్టేబుల్, ఇతన్ని అరెస్ట్ చేయి. ఓకే సార్.